సో ఇప్పుడు మనం మోడ్యులర్ వర్క్ ఏదైతే మనం 3 BHK రఘుపతి కౌంటీలో చేయబోతున్నామో మోడ్యులర్ వర్క్కి మనం ఇక్కడ మెటల్ అనేది డిస్పాచ్ చేస్తున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మనము ప్లై అనేది మన వెహికల్ ఎక్కడం జరిగిందనమాట. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ అనేది ఎక్కడం జరుగుతుంది. సో టోటల్ మనం మెటల్ వచ్చేసి తత్వ డెకర్స్ అనే బాచ్పల్లిలో ఉన్న షాప్లో నుంచి మనము పర్చేజ్ చేస్తాము. టోటల్ మనం ఏ ప్రాజెక్ట్కైనా సరే ఇక్కడ తత్వ డెకర్స్ అనే షాప్ నుంచే మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది. ప్లై అయినా సరే, లామినేట్స్ అయినా సరే, హార్డ్వేర్ అయినా సరే, ఏదైనా సరే మనం ఇక్కడ తత్వ డెకర్స్ నుంచే పర్చేజ్ చేయడం జరుగుతుంది. బాచ్పల్లిలో ఉందన్నమాట ఈ స్టోరు. ఈ స్టోర్లో ప్రతిదీ దొరుకుతుంది. A to Z హార్డ్వేర్ కానీ, ప్లైవుడ్ కానీ, లామినేట్ కానీ ఏ కంపెనీదైనా సరే ఇక్కడ దొరకడం జరుగుతుంది అనమాట. సో మనము ఈ చూసుకోవచ్చు మీ బ్లాక్ బోర్డ్ కూడా మనము ఇక్కడ డిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనము లామినేట్స్ కానీ, హార్డ్వేర్ కానీ అనేది ప్యాక్ చేసుకొని మనము ఫ్యాక్టరీకి అనేది పోవడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఫ్యాక్టరీలో కూడా ఏ విధంగా మనం వర్క్ జరుగుతుంది అనేది కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ మనకి ఏదైతే వీడియో చూపించామో, బిఫోర్ ఏదైతే మనము చూసామో వీడియో ఫ్లాట్ది ఎంటీగా ఉన్న వితౌట్ వుడ్ వర్క్ ఉన్న వర్క్ మనం చూసాము. నెక్స్ట్ వుడ్ వర్క్ చేసేటప్పుడు, మోడ్యులర్ వుడ్ వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తాము అనేది మీకు ఆల్రెడీ మనము ఫస్ట్ ఇనిషియల్గా చూపించడం జరిగింది. తర్వాత మనం మెటీరియల్ పర్చేజ్ ఏ విధంగా చేస్తాము, మెటల్ పర్చేజ్ చేసిన మెటీరియల్ని లోడింగ్ ఏ విధంగా అవుతుంది అనేది ఈ వీడియోలో మనము ఇప్పుడు ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో మనం చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్కి మనము BWP 710 బ్రాండెడ్ ప్లై వాడడం జరుగుతుంది అనమాట. ఈ ప్లై వచ్చేసి ఫాక్సిన్ కంపెనీది. మీరు చూసుకోవచ్చు టోటల్ మనం ఫాక్సిన్ కంపెనీదే వాడడం జరుగుతుంది. ఈ ప్లై సైజ్ వచ్చేసి 8x4 సైజ్ వస్తుంది అనమాట. థిక్నెస్ వచ్చేసి మనకి 18 mm థిక్నెస్ ఉంటుంది అన్నమాట. ఈ ప్లై టోటల్ ప్రాజెక్ట్ మనం ఈ ప్లై వాడడం జరుగుతుంది. ఈ ప్లై వచ్చేసి మనకి టోటల్ బ్రాండెడ్ అనమాట. సో రెగ్యులర్గా మనము కాస్ట్లీ ప్లై వాడడం జరుగుతూ ఉంటుంది చాలామంది. బట్ కంపేర్ టు ద ప్రైస్ అండ్ క్వాలిటీ ఈ ప్లై చాలా బెస్ట్ అని చెప్పేసి మేము ఈ ప్రాజెక్ట్కి వాడడం జరుగుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ ప్లై పెట్టడం జరిగింది, బ్లాక్ బోర్డ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం లామినేట్స్ పెడుతున్నామండి. మీరు చూసుకోవచ్చు టోటల్ A to Z మోడ్యులర్ ఫ్యాక్టరీ వర్క్ అంటే టోటల్ A to Z ప్లై కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, లామినేట్స్ కానీ ఎవ్రీథింగ్ మనము ముందే రెడీ చేసుకొని మనం ఫ్యాక్టరీకి పంపించడం జరుగుతుంది అనమాట. నార్మల్గా అయితే హ్యాండ్వేర్లో అయితే మనము జస్ట్ ఫస్ట్ ప్లై, ఫెవికాల్ పంపించుకొని తర్వాత మనం లామినేట్స్ కానీ, హార్డ్వేర్ కానీ పంపించుకోవచ్చు. బట్ మోడ్యులర్లో చూసుకుంటే టోటల్ A to Z మనము ముందే A to Z మెటీరియల్ ముందే మనము ఫ్యాక్టరీకి పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు మనము ఫెవికాల్ కూడా చూసుకోవచ్చు. ఫెవికాల్ మెరైన్ బ్రాండ్ వాడతాం అనమాట. ఈ దగ్గర మనకి 70 kgs వరకు ఈ ప్రాజెక్ట్కి పడడం జరుగుతుంది. సో మెరైన్ దగ్గర ఇది వచ్చి 50 kgs బాక్స్, అది వచ్చేసి 20 kgs బాక్స్ బాటిల్ అనమాట. సో మెరైన్ వాడడమే జరుగుతుంది. ఎందుకంటే SHతో కలిస్తే మెరైన్ ఇంకా కొంత ఫాస్ట్గా మనకి అద్దుకోవడం జరుగుతుంది, ప్లస్ ఎక్కువ రోజులు మనకి ఉండడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు హార్డ్వేర్ కూడా హింజెస్ కానీ, ఛానల్స్ కానీ టోటల్ A to Z మనము పంపించడం జరుగుతుంది అనమాట. సో లోడింగ్ అనేది జరుగుతుంది హార్డ్వేర్ కూడా. సో A to Z మనము చెప్పాము కదా, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ప్రతిదీ మనము పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం తత్వ డెకర్స్లో ఉన్నాం. మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ దొరకందంటూ ఏముండదు. ప్రతి హార్డ్వేర్ కానీ, ప్లైవుడ్ కానీ ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది అనమాట. సో ఆల్రెడీ మన హార్డ్వేర్ ప్రగతి నగర్ 3 BHK మోడ్యులర్ వర్క్కి హార్డ్వేర్ మొత్తం మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది మనకి. ప్లైవుడ్ కానీ, లామినేట్స్ కానీ, హైలైటర్స్ కానీ, టోటల్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద ఇంటీరియర్స్ మనకి ఈ షాప్లో ప్రతిదీ దొరకడం జరుగుతుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ షాప్ని మొత్తం మనం ఒక డీటెయిల్ వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పటివరకు అయితే మన మెటీరియల్ వర్క్ చూసుకుంటే హార్డ్వేర్ అయితే రెడీగా ఉంది ఇక్కడ, అండ్ అబౌట్ టు డిస్పాచ్ అనమాట.
ఇప్పుడు మోడ్యులర్లో మనకి అన్లోడ్ అయిన తర్వాత లైక్ మెటల్ టోటల్ అన్లోడ్ అయిన తర్వాత ప్లైని మనం టోటల్ బోత్ సైడ్ అనేది లామినేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇనిషియల్గా మనం ఈ వర్క్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ప్లైని ఏ విధంగా ఫెవికాల్ చేస్తారో, దాని తర్వాత లామినేట్ చేసి ఏ విధంగా 50 టన్ కెపాసిటీ ఉన్న మిషన్ కింద కోల్డ్ ప్రెస్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మేము చూపించడం జరుగుతుంది. ఈ మోడ్యులర్ మిషన్ వచ్చేసి 50 టన్స్ కెపాసిటీ ఉన్న హైడ్రాలిక్ ప్రెస్ అనమాట. ఇది 50 టన్స్ ప్రెజర్ అనేది మనకి లామినేటెడ్ ప్లై అయితే దీని కింద పెడతాము. 50 టన్స్ కెపాసిటీ ఉన్న ప్రెస్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఏదైనా ప్లై కానీ HHMR బోర్డ్స్ కానీ ఏదైనా బెండ్ ఉన్నా కూడా ఈ 2 సైడ్ లామినేటెడ్ ఏదైతే వేస్తామో వేసి దీని కింద మనము ప్రెస్ చేస్తామో అది మనకి బెండ్ లేకుండా స్ట్రైట్గా అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్రెస్సింగ్ తర్వాత 3 అవర్స్ వరకు మనము లామినేట్ అనేది అలా ఎయిర్లో వదిలేయాలి. సో అప్పుడు మనకి 3 అవర్స్ తర్వాత టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫుల్ ప్రెస్సింగ్ అనేది టైమింగ్ 3 అవర్స్ పడుతుంది. సో ఫెవికాల్ వచ్చేసి ఇలా ఈ విధంగా రోలర్ ఉంటుందండి. రోలర్లో పెట్టి ఫెవికాల్ అనేది ప్లై మీద పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ప్లై మీద ఫెవికాల్ వేస్తారనేది చూడొచ్చు. తీసుకొచ్చి దీనివల్ల ఏమవుతుందంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట ఫెవికాల్. ప్లస్ ఫెవికాల్ అనే యూసేజ్ కూడా మనకి కొంచెం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఈ ఫెవికాల్ యూసేజ్ కూడా మనకి వేస్టేజ్ కాకుండా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఎంత నీట్గా ఫెవికాల్ అనేది ఫేసింగ్ జరుగుతుందో. మీరు ఇక్కడ ప్లై మీద టోటల్ ఎవ్రీథింగ్ మనం చూడడం జరుగుతుంది ఇక్కడ. సో ఇదే విధంగా రెండో సైడ్ కూడా ఫెవికాల్ అనేది పే చేస్తారనమాట. ఈ విధంగా ఫెవికాల్ పే చేసిన తర్వాత లామినేట్ అనేది వేసి దాని తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫెవికాల్ అనేది మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫెవికాల్ వేసి దాని వల్ల ఇంకో సైడ్ కూడా లామినేట్ వేసి ఈ మెషిన్ కింద పెట్టి 50 టన్ ప్రెషర్ ఇస్తారనమాట. చూడొచ్చు అది మీకు చూపించబోతున్నాం ఏ విధంగా ఉంటుంది అనేది. చూసారా ఒక టోటల్ ఫ్లైకి ఫెవికాల్ ఎంత సేపులో అయిపోయిందో జస్ట్ విత్ ఇన్ 30 సెకండ్స్లో టోటల్ ఫ్లైకి వన్ సైడ్ 30 సెకండ్స్లో ఫెవికాల్ అనేది వేయడం జరిగింది. సో దీని తర్వాత లామినేట్ అనేది ఏ విధంగా పే చేస్తారనేది కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. నార్మల్గా మనం మోడ్యులర్ ఫ్యాక్టరీలో కాకుండా హ్యాండ్ మేడ్ చేస్తే జస్ట్ ఒక లామినేట్ కట్ చేసుకొని ఆ లామినేట్ ఫెవికాల్ దాని మీద పోసి లామినేట్తో చేయడం చూసాం ఇన్ని రోజులు. బట్ మోడ్యులర్ ఫ్యాక్టరీలో అట్లా అవ్వదన్నమాట. టోటల్ ఫెవికాల్ కూడా వేస్టేజ్ ఉండదు, నీట్గా పేస్ట్ అవుతుంది. మనకి ఎయిర్ బబుల్ వచ్చే ఛాన్స్ అనేది లేకుండా మనకి ఈ ఫ్యాక్టరీలో వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ముందుగా మోడ్యులర్ అంటే ఏంది, హ్యాండ్ మేడ్ అంటే ఏంది అనేది మనం మాట్లాడుకుందాం. సో మోడ్యులర్ అంటే ఈ విధంగా ఫ్యాక్టరీలో రెడీ అవుతుందండి ఎవ్రీథింగ్. అదే మోడ్యులర్ ఇంటీరియర్స్ అంటారు. అదే హ్యాండ్ మేడ్ అంటే టోటల్ మన సైట్లో వర్క్ చేయడం అనేది హ్యాండ్ మేడ్ అంటారు అనమాట. సో మోడ్యులర్కి హ్యాండ్ మేడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫినిషింగ్లో యాజ్ వెల్ యాజ్ ప్రైస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అంటే దేనికి దానికే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మోడ్యులరే చేసుకోవాలని ఏం లేదు, బట్ మోడ్యులర్ చేసుకుంటే ఏంటి మనకి అడ్వాంటేజ్ అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. చూసుకోవచ్చు ఇప్పుడు ఏ విధంగా లామినేట్ అనేది ఎలా పే చేయడం జరుగుతుందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా చూడొచ్చు ఏ విధంగా లామినేట్ చేస్తారో. లామినేట్ వన్ సైడ్ అనేది ఏ విధంగా వేస్తున్నారో చూసుకో. ఈ లామినేట్ కూడా మనము ఇన్నర్ లైనర్ అనేది చూస్ చేయడం జరిగింది. ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ అనమాట. చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ఈ లామినేట్ అనేది కనిపిస్తుందో. టోటల్ మనం ఫ్యాబ్రికే వాడుతున్నాం అనమాట ఈ ప్రాజెక్ట్ కి. తర్వాత చూడొచ్చు దానిపైన అంటే బేసిక్ గ్లూ అనేది అతుక్కోవడానికి కోసము పైన ఈ విధంగా ఒక పేపర్ సపోర్ట్తో లేదా హ్యాండ్తో కరెక్ట్గా ఆల్ సైడ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. కాబట్టి మనం టర్న్ చేసుకొని మరో పక్కన పెట్టుకుంటాం అనమాట. సో చూసుకోవచ్చు మరో పక్కన కూడా మనకి ప్లెయిన్ ఉంది. సో ఈ పక్కన కూడా పైన ఓవర్లో నీట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నీట్గా ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనకి ఇట్లా ప్లై మీద ఏదైనా ఇలాంటి ఫెవికాల్ రోలర్తో రబ్ చేసుకొని మళ్ళీ మనం లామినేట్ అనేది 2 సైడ్ వేయడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు ఇంకో సైడ్ కూడా ఫెవికాల్ అనేది సేమ్ అదే ప్రాసెస్తో మనము ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇంకో సైడ్ కూడా ప్రతిదీ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి చాలా తొందరగా అయిపోతుంది ఇది. ఎంతో అంటే ఈ మధ్య మనం చూసుకోవచ్చు ఇలాంటి వర్క్ చాలా తొందరగా అయిపోతున్నాయి. ఫెవికాల్ కూడా చూడండి విత్ ఇన్ 30 to 30 సెకండ్స్ 1 minute లో కూడా ఫెవికాల్ అనేది వన్ సైడ్ మనము ఈ రోలర్ సాయంతో మనం వేసుకోవడం జరుగుతుంది. సో టైం అనేది చాలా కలిసి వస్తుందండి మోడ్యులర్లో. విత్ ఇన్ 2 weeks ఆఫ్ వర్కింగ్ డేస్ లో మనము వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 2 weeks లో మనము ఇన్స్టాల్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మనం నెక్స్ట్ స్టెప్ తో
కంబైన్డ్గా మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో చాలా వరకు మనకి డిజైన్స్లో కానీ టోటల్ వర్క్లో కానీ మనం నెస్టర్స్కి ఇచ్చిన ఇన్పుట్స్తో సో మోడ్యులర్ ఫ్యాక్టరీలో మనకి ఇలాంటి మోడ్యులర్ ఇంటీరియర్స్ అనేది మనము ఇవ్వగలుగుతున్నాం. ఫైనల్గా పేస్ట్ చేసే ముందు ఈ విధంగా రబ్బింగ్ చేసుకుంటారు అనమాట. సో అంటే మరొకసారి ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఎలాంటి బబుల్స్ లేకుండా ఫెవికాల్ అనేది కరెక్ట్గా పేస్ట్ అయిందా లేదా అనే దాని గురించి మళ్ళీ ఒకసారి ఫైనల్గా బిఫోర్ గెటింగ్ లామినేట్ ప్రెస్ చేసే ముందు ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫైనల్గా అన్ని సైట్ మళ్ళీ ఒకసారి ఫెవికాల్ అనేది పేస్టింగ్ జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనకి సేమ్ యాసిడ్గా మళ్ళీ ఇంకొక పక్క కూడా మనం లామినేట్ అనేది వేయడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఏ విధంగా ఇంకొక పక్క కూడా లామినేట్ వేస్తారో. మరో పక్క కూడా సేమ్ అదే జాగ్రత్త తీసుకొని ఏ పక్కన సైడ్స్ మనకి పోకుండా సేమ్ అదే జాగ్రత్త తీసుకొని మళ్ళీ నీట్గా పేస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని రబ్ చేసుకొని ప్రెసింగ్ కరెక్ట్గా అయిందా లేదా అనేది చూసుకొని తర్వాత ఈ మిషన్లో మనం పెట్టడం జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు ఈ పక్కన కొంచెం బబుల్ వచ్చేలా ఉంది. సో దానివల్ల మళ్ళీ వాళ్ళు రబ్ చేసుకున్నారు. సో అంతా క్లియర్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ హైడ్రాలిక్ 50 టన్ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో ఈ విధంగా టాప్ అండ్ బాటమ్ పేపర్ సపోర్ట్ తో టోటల్ అంటే పైన కింద పేపర్ సపోర్ట్ తో ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ లో ఏ విధంగా ప్లై అనేది పెడుతున్నారో. సో దాని తర్వాత సపోర్ట్ కోసం ఇంకొక ప్లై పెట్టి ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది. ఒకేసారి ఒక 20 ప్లైస్ కూడా మనం ప్రెస్సింగ్ చేసుకోవచ్చు. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్లై అనేది బెండ్ అవ్వదు, ప్లస్ చాలా స్ట్రెయిట్ వర్క్ ఉంటుంది అనమాట. ప్లస్ ఎక్కడ బబుల్స్ అనేది రాదు, ప్లస్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. చూసుకోవచ్చు ఏ విధంగా ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. వన్స్ ప్రెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది అనమాట. సో దాని అర్థం ఏంటంటే ఓకే 50 టన్ ప్రెస్ అయిందని అర్థం. చూడొచ్చు మీకు ఏ విధంగా అవుతుంది. చూసుకోండి సో కిందకి వచ్చేసింది. సో ప్రెస్ అయిన తర్వాత ఆగిపోతుంది అనమాట. అలానే మనకి ఒక 3 అవర్స్ వరకు అలానే ఆగిపోతుంది. 3 అవర్స్ తర్వాత టోటల్ రెడీ అయిపోయినట్టు మనం భావించాలి. సో చూసారా ప్రెస్ అయింది, 50 టన్ ప్రెస్ అయింది, అయిపోయింది. సో లామినేట్ హైడ్రాలిక్ ప్రెస్ లో అయిన తర్వాత 3 అవర్స్ వెయిట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కటింగ్ కోసం అంటే బాక్స్ కటింగ్ కానీ లెడ్జెస్ కటింగ్ కానీ లేదా డమ్మీ కటింగ్స్ కానీ ఏ కటింగ్స్ కోసం అయినా సరే ఈ మిషన్ టోటల్ కటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ కటింగ్ అనమాట. ఇందులో మనం ఎన్ని కటింగ్స్ చేస్తాం, ఎక్కడెక్కడ ఈ ప్లై అనేది ఏ విధంగా కటింగ్ అవ్వాలనేది ఆ మిషన్ లో మనము ఇన్పుట్ డేటా ఇస్తే ఆటోమేటిక్ గా మిషన్ ఎలాంటి మ్యాన్ హెల్ప్ లేకుండా టోటల్ మిషనే ఈ టోటల్ కటింగ్ చేసి మనకి ఎంతెంత సైజ్ పీసెస్ కావాలనేది కూడా మిషన్ డిసైడ్ చేసి మనకి కటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మనము లెడ్జెస్ కట్ చేస్తున్నాం అనమాట. సో లెడ్జెస్ కానీ లేకపోతే డమ్మీస్ కానీ కట్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా కటింగ్ డమ్మీస్ కానీ పైన టాప్ డమ్మీస్ కానీ ఏ విధంగా కటింగ్ జరుగుతుంది అనేది మీరు ఈ మిషన్ ఏ విధంగా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. సో దీని తర్వాత ఈ కటింగ్స్ అయిపోయిన తర్వాత మనం ఎడ్జ్ బైండింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఎడ్జ్ బైండింగ్ కూడా మీకు ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను. సో చూసుకోవచ్చు మెషిన్ ఏ విధంగా ఆటోమేటిక్గా కటింగ్ చేస్తుందో, ఎలాంటి మ్యాన్ హెల్ప్ లేకుండా మ్యాన్ మేడ్ కాకుండా టోటల్ మెషిన్ మేడ్ ఏ విధంగా కటింగ్ అవుతుందో చూసుకోవచ్చు. మనం టోటల్ సైజెస్ ఇవ్వడమే ఆలస్యం అనమాట. మెషిన్ ఆటోమేటిక్గా ఎన్ని పీసులు అనేది మనం ఇన్పుట్ ఇస్తామో అన్ని పీసెస్ అనేది కటింగ్ చేసి ఇస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ కంప్యూటర్లో ఇన్పుట్ అనేది ఇచ్చారు ఎన్ని పీసెస్ కట్ చేసి ఇవ్వాలనేసి. ఆ ఇన్పుట్కి తగ్గ ఈ మెషిన్ అనేది ఏ విధంగా కటింగ్ చేస్తుంది అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ప్రెస్సింగ్ అయిన తర్వాత కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎడ్జ్ బైండింగ్ ప్రాసెస్ అండి.
సో ఎడ్జ్ బైండింగ్ కూడా టోటల్ మెషినే రెడీ అవుతుంది అనమాట. సో ఏం లేదు, ఎడ్జ్ బైండింగ్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇందులో నేను చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ విధంగా మనకి ప్లై వస్తుంది. ఆల్రెడీ బోత్ సైడ్ లామినేట్ అయ్యి మెషిన్ లో కటింగ్ అయిపోయి ఇక్కడికి మనకి ఈ ప్లేస్ అంటే ఈ మిషన్ ప్లేస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు అంటే 4 సైడ్స్ అనేది లామినేటెడ్ లేదనమాట. 1 2 3 4. సో 4 సైడ్స్ అనేది లామినేట్ లేదు, అదే ఎడ్జ్ బైండింగ్ లేదు. సో ఎడ్జ్ బైండింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ మిషన్ లో మనకి అవుతుంది అనమాట. సో ఈ ఎడ్జ్ బైండింగ్ అనేది ఎలా వెళ్తుంది, ఏ విధంగా మిషన్ లో రన్ అయ్యి ఎడ్జ్ బైండింగ్ అనేది కటింగ్ అయ్యి వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు ఈ మిషన్ లో మీకు చూపించడం జరుగుతుంది. ఒక ప్లాంక్ అనేది ఏ విధంగా మిషన్ లో రన్ అవుతుందో ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఏ విధంగా రన్ అవుతుందో, రన్ అయ్యి 4 సైడ్ ఎడ్జ్ బైండింగ్ అనేది మిషన్ ఆటోమేటిక్ గా మనకి చేసి ఏ విధంగా ఇస్తుంది అనేది కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనం చూసుకోవచ్చు కూడా ఏ విధంగా వస్తుందో, ఫినిషింగ్ చూసుకోవచ్చు. అసలు ఎస్పెషల్ మిషన్ కటింగ్ కానీ మిషన్ ఎడ్జ్ బైండింగ్ లో ఫినిషింగ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను డీటెయిల్ గా మీకు క్లియర్ గా అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఏ విధంగా మనకి నీట్ గా కటింగ్ అయ్యి నీట్ గా ఎడ్జ్ బైండింగ్ అయింది చూడండి. ఇది 0.8 ఎడ్జ్ బైండింగ్ అయినా సరే చూడండి ఎలాంటి మనకి లామినేట్ సంబంధించిన బ్లాక్ కలర్ పేపర్ అనేది కనిపించడం లేదు. ఇక్కడ ఎక్కడైనా చూసుకోవచ్చు, టోటల్ ఓవరాల్ గా మొత్తం ఎక్కడైనా చూసుకోవచ్చు. సో ఇక్కడ మోడ్యులర్ వర్క్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏదంటే ఈ రకమైన ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో దాని గురించే కొంత మనీ అనేది కొంచెం ఎక్కువైనా కూడా మోడ్యులర్ కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే ఫినిషింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించే మోడ్యులర్ అనేది మనము ఈ ప్రాజెక్ట్ ఎస్పెషల్ ఈ ప్రాజెక్ట్ కి మనం మోడ్యులర్ చేయడానికి కారణం ఫినిషింగ్ అండ్ ఎలాంటి షార్ప్ ఎడ్జెస్ లేని వర్క్ గురించి మనము చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు ప్రాసెస్ ఆఫ్ మేకింగ్, సో ప్లాంక్స్ కానీ మోడ్యులర్ సంబంధించిన ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మీకు చూపించడం జరిగింది. సో ఫర్దర్ గా ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ రెడీ అయిపోయిన మెటీరియల్ మన సైట్ కి ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో మన సైట్ లో కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, సో ప్రతి అంటే ఫ్రేమ్ వర్క్ కూడా మోడ్యులర్ వర్క్ చేయొచ్చు అనేది మేము ఇన్స్టాలేషన్ టైంలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఎలాంటి దానికైనా మనం మోడ్యులర్ వర్క్ చేయొచ్చు అనమాట. సో మోడ్యులర్ వర్క్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది, వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకి ప్రతిదీ మనకి ముందే 2D 3D డిజైన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతిదీ క్లియర్గా ఉంటుంది అనమాట. ఎక్కడ ఏది వస్తుంది, ఎంత మెజర్మెంట్లో వస్తుంది, ఏది వస్తుంది అనేది క్లియర్గా ఐడియా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పార్ట్ అనేది మనము టోటల్ ఇన్స్టాలేషన్ అప్పుడు మనము చూపించడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.
సో ఇప్పుడు మనం టోటల్ మోడ్యులర్ ఫిట్టింగ్స్ అనేది మన దగ్గరకు వచ్చేసింది అన్నమాట, ఫ్యాక్టరీ రెడీ అయిపోయి. సో చూసుకోవచ్చు మీకు ఇక్కడ టోటల్ ప్యాకింగ్ అయిపోయి వచ్చింది చూడండి. ఈ రూమ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం మనం ఈ రూమ్లో పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న మెటీరియల్ మనం అన్బాక్స్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం అనమాట. సో అన్బాక్సింగ్ ఎలా చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం అనేది మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఉన్న షెల్ఫ్లకి లైక్ ఈ ఉన్న సిమెంట్ షెల్ఫ్లకి మనము మోడలర్ వర్క్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము టోటల్ మనం ఏ విధంగా డిజైన్ చేసి ఏ విధంగా మనకు అవుట్పుట్ వచ్చింది అనేది ఇక్కడ మనము ఇన్పుట్ ఇచ్చామన్నమాట. ఈ ఇన్పుట్తో మనకి టోటల్ కార్పెంటర్స్ ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేస్తారనమాట ఇక్కడ ఈ వార్డ్రోబ్కి. చాలా ఇక్కడ ఏ విధంగా వర్క్ వస్తుంది అనేది ఇక్కడ మీకు ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ తర్వాత మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ ఒక క్లిప్ వేసి మీకు నేను చూపించడం జరుగుతుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక 2 స్లైడింగ్ డోర్స్ ఉన్నాయండి. ఈ పక్కకు వచ్చేసి మనకి 2 ఓపెన్ డోర్స్ అనమాట, స్వింగ్ డోర్స్ ఉన్నాయన్నమాట. పైన వచ్చేసి మనకి లాఫ్ట్ ఉంది. ఇక్కడ ఏది హ్యాండ్మేడ్ చేయాలండి. టోటల్ మనకి ఫ్యాక్టరీ నుంచి వచ్చి చూసారా ఆల్రెడీ ఎడ్జ్ బైండింగ్ అయిపోయి ఫ్రేమ్స్ అనేది మనకి ఫ్యాక్టరీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఇటు సైడ్ పక్కన ఇన్స్టాల్ చేసుకొని టోటల్ ఫిట్టింగ్స్ అయిపోతాయి అన్నమాట. చూపిస్తాను మీకు అది ఎట్లా జరుగుతుందని. ఫ్రేమ్ అనేది అయిపోయిందండి, ఇన్స్టాలేషన్ చేయబోతున్నారు ఫ్రేము. సో టోటల్ ఈ స్లైడింగ్ ఫ్రేము ఇక్కడ ఒక ఈ ఫ్రేమ్ చేసిన తర్వాత లాఫ్ట్ ఫ్రేమ్ చేసిన తర్వాత డోర్స్ అనేది పెట్టేశారు. సో వన్స్ ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత డోర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి టోటల్ ఫ్రేమ్ వర్క్ అయిపోయింది. ఓన్లీ డమ్మీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్కటింగ్ అవుతుంది చూసుకోవచ్చు, కింద స్కటింగ్ అవుతుంది. దీని తర్వాత మనం డోర్స్ అనేది ఫిట్ చేయబోతున్నాం అన్నమాట.